ఈ రోజుకి కరెక్ట్గా 1 month నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు ఎపిసోడ్స్ గోవాడ్ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు. ఈ రోజుకి కరెక్ట్గా 30 days అయింది. మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను, 2 years నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేనిది 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇళ్ళవి విరగొట్టి, డోర్స్ విరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను, నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారిని నేను కలిసి, శ్రీని గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ, తనకు సంబంధించిన వ్యక్తులు కానీ, అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్న కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పెట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారి, ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. నిన్న ఎవరు అడిగారు శ్రీని గారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటా అని, దానికి సంబంధించి శ్రీని గారికి కాల్